Hi friends, welcome back to our channel Learning English with Vishwa. So today we are going to talk about one idiom. So out of the blue. I think you might have known this idiom. So out of the blue అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సడన్గా అంటాం కదా, దాన్ని మనం అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం. సో వై డిడ్ యూ కాల్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ, సో వై డిడ్ యూ రిమెంబర్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం కదా. సో అదే ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సడన్లీ అని అర్థం వస్తుంది. సో అయితే when I was going somewhere, so thought that I should cross the road. When I was crossing the road, suddenly a van came కదా. ఇక్కడ సడన్లీ దగ్గర అవుట్ ఆఫ్ బ్లూ చెప్తాను. అవుట్ ఆఫ్ బ్లూ a van came, it brushed past me. I was on cloud and nothing had happened with me. నేను చాలా హ్యాపీగా ఏమీ అవ్వలేదు నాకు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా స్టోరీ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, పారాగ్రాఫ్స్ అని క్రియేట్ చేస్తున్నానండి, సెంటెన్స్ అనేది మేకింగ్ చేస్తున్నానండి. సెంటెన్స్ మేకింగ్ అనేది ముఖ్యం ఫ్రెండ్స్ ఇంగ్లీష్ రావాలంటే. సో వెన్ ఐ వాస్ క్రాసింగ్ ద రోడ్, అవుట్ ఆఫ్ ద బ్లూ a van came and it brushed past me. సో టచ్ అవుతూ వెళ్ళిపోయింది నాకు. సో ఐ వాజ్ అన్ క్లౌడ్ నైన్, నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ విత్ మీ. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ చోట నేను క్లౌడ్ నైన్ అని యూజ్ చేశాను. బికాస్ సో నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ విత్ మీ, నాకేమీ జరగలేదు కాబట్టి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను హ్యాడ్ హ్యాపెన్ విత్ మీ ఎందుకు చెప్పాను అక్కడ, నేను పాస్ట్ గురించి మాట్లాడాను, అంతకన్నా పాస్ట్ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఐ వాజ్ హ్యాపీ బికాస్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ విత్ మీ. నేను హ్యాపీగా ఉన్నాను నిన్న బికాస్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ విత్ మీ. ఏది అవ్వలేదు, అంతకన్నా పాస్ట్ గురించి చెప్తున్నాను. నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ విత్ మీ. అర్థమవుతుంది ఫ్రెండ్స్? భావాన్ని అర్థం చేసుకోండి, సమయాన్ని అర్థం చేసుకోండి, ఏ సమయంలో ఏ టెన్సెస్ అనేది యూజ్ చేయాలో తెలుసుకొని సెంటెన్స్ అనేది మేకింగ్ చేస్తున్నాడు. తప్పకుండా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు. If you are new to here, please subscribe my YouTube channel so that we can upload more videos.